శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, మీరు రోజు కూడా ఆన్లైన్లో మాకు కనిపిస్తుంటారు. లక్ష్మీనారాయణ స్వామి ఆయుధాలతో మమ్మల్ని అందరిని కూడా క్లీన్ చేస్తుంటారు. ఓకే, మరి ఎందుకు మ్యామ్ విజయవాడలో 19వ తారీఖున రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది? అది కూడా మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మిమ్మల్ని లైవ్లో చూడటం, మీతో మా అనుభవాలు షేర్ చేసుకోవటం మాకు చాలా నచ్చిన పని అయినప్పటికి కూడా విజయవాడలో ఈ రిట్రీట్ ప్లాన్ చేయడానికన్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? అది చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ మనం హనుమంతుల వారి ఎనర్జీస్ తీసుకుందాం. ఏ హనుమ, నేను ఇన్వైట్ చేసుకుంటున్నా. ఈరోజు ఈ క్వశ్చన్స్కి నీ ద్వారా ఆన్సర్స్ ఇవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః. అయితే మనకి రోజు కూడా ఇచ్చే క్లాసెస్ మనం డే టు డే లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ధర్మం అంటే ఏంటి. ఇప్పుడు మనకు చాలామందికి సత్యం మాట్లాడాలని తెలుసు, ధర్మం అని తెలుసు. ఎగ్జాక్ట్లీ ధర్మం అంటే ఏంటో తెలియదు, సత్యం అంటే ఏంటో తెలియదు. సో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఏది కరెక్ట్, ఏది వాడాలి, ఏది వాడొద్దు కూడా తెలియదు చాలామందికి. అయితే మనం ఇక్కడ రోజు క్లాసెస్లో అవన్నీ చెప్తామన్నమాట. ఈవెన్ హస్బెండ్తో ఎలా ఉండాలి, ప్రేమతత్వం ఎలా ఉండాలి, పిల్లలు మనతో కంప్లీట్గా తల్లి ఎనర్జీస్, తండ్రి ఎనర్జీస్ తీసుకుంటూ ఎలా పెరగాలి, ఇట్లా మనము అన్ని డిఫరెంట్ క్లాసెస్ అన్నీ కవర్ చేస్తూ ఇస్తామన్నమాట. మా దగ్గర అసలు ఇది కవర్ కాని సబ్జెక్ట్ అంటూ లేదు. బ్యూటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మికము, డే టు డే లైఫ్, శరణాగతి, ఇలా ప్రతిదీ చెప్తాం. అయితే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నన్ను నడిపించేది ఆ హనుమంతుల వారు. ఆయన టోటల్ శరణాగతిలో ఉన్నా నేను 200%, అసలు 500% అనొచ్చు. ఆయన ఏది చెప్తే ఏటు తీసుకెళ్తే అటు. భౌతికంగా కొంతమంది హీలింగ్ చేయొద్దు, లేకపోతే హనుమాన్ హీలింగ్ అని మనం ఆకర్షిక్ రికార్డ్స్తో చేస్తాం. అది చెయ్యొద్దు, చేయడం వల్ల డిప్లీట్ అవుతారు, ఇది అవుతారు, అది అవుతారు. నేను ఇంత సరెండర్లో ఉండి 10 మందికి అది హెల్ప్ అవుతున్నప్పుడు, అది ఇప్పుడు ఎప్పుడైతే మనం డిప్లీట్ అవుతామో మన హెల్త్ మీద ఎఫెక్ట్ తెలుస్తుంది మనకి. అంత అవేర్నెస్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనము స్టాప్ చేస్తాం. సో మనకి ఆయనే కంప్లీట్గా నమ్మి ఆయన మీద ఉద్దేశించి మనము ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు డిప్లీట్ అవుతాం? అవ్వం. ఎందుకంటే ఆ చేసేది ఆయనే, చేపించేది ఆయనే. నేను కంప్లీట్గా ఆయనే చేపిస్తారు అని బిలీవ్ చేసినప్పుడు నేను మధ్యలో ఇంకో క్వశ్చన్ ఎందుకు వేయాలి, ఇది ఇలా ఎందుకు అవుతుంది, అది చేయకూడదు కదా, అది చేయకూడదు కదా అని నా క్వశ్చన్స్ అవి ఉండవు అసలు. నేను ఆయనకు ఒకటే చెప్తాను, రోజు పడుకునేటప్పుడు, నేను నీకు టోటల్ సరెండరెన్స్లో ఉన్నా. నువ్వు నా శరీరాన్ని, బుద్ధిని, మనసుని, ఆత్మని ఎంత వాడుకుంటావో వాడుకో. 24 hours వాడతా అంటే వాడుకో. సో ఈ దేహానికి కావాల్సింది నువ్వు చూసుకో. ఆరోగ్యము, సంపద, ఎందుకంటే సంపద లేనిది ఏది చేయలేం, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళలేం. సంపద చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి, నా పిల్లల్ని, హస్బెండ్ని, నా ఇల్లుని, నా బిజినెస్ని, ఇవన్నీ నీ చేతులు ఉన్నాయి, నువ్వు చూసుకో. నాతో చేపిస్తా అంటే వాటిని చేపియు. ఇప్పుడు నాకు ఒకరోజు ఎక్కువ వర్క్ ఉంటుంది వర్క్ ప్లేస్లో, సరే నాకు ఈ పని చేయిస్తున్నావు అన్నతో సరే చేయించు, వెయిట్ చేపిస్తే నేను అది చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకోటి వెళ్ళి కొన్ని పనులు నేను చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఓసారి నాకు చేయాల్సి వస్తుంది. సో ఓహో, నాతో ఈరోజు ఈ పని చేపిస్తున్నావా, ఓకే, నేను ఆనందంగా చేసుకుంటా. సో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి పనికి సరెండరెన్స్లో ఉన్నప్పుడు అవి మధ్య మధ్యలో టెస్ట్లు, ప్రతి ఒక్కరికి టెస్ట్లు జరుగుతాయి. టెస్ట్లో పాస్ అయితేనే ఫర్దర్ మీరు పోతారు, లేకపోతే డౌన్ఫాల్ అవుతారు. మీకున్న గురువు నుంచి డౌన్ఫాల్ ఇంకో దగ్గరికి వెళ్తారు. సో మీరు అది కూడా రికగ్నైజ్ చేయగలగాలి, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు, ఏమవుతుంది, డౌన్ అవుతుండ్రా, అప్ అవుతుండ్రా అన్నది. సో ఎప్పుడైతే మీరు ఫర్దర్ మెట్లు ఎక్కుతున్నారో, మళ్ళీ జారి కిందికి రాకుండా ముందుకెళ్ళాలంటే ఎంతో అవేర్నెస్తో ఉండాలి. అయితే ఈ జర్నీలో, నేను చేసే జర్నీలో, నేనున్న అవేర్నెస్లో ఎప్పుడైతే నేను కంప్లీట్ హనుమంతుల వారి పాదాలే పట్టుకొని ఉన్నానో, నాకు క్లారిటీ ఉంది నేను చేసే పని ప్రతి అడుగు ఆయనే చేపిస్తున్నారని. అయితే ఇది ఆటోమేటిక్గా ఆయన రిట్రీట్స్ నాతో ఆటోమేటిక్గా చేయించారు. నాకు యాక్చువల్లీ కాజాగూడలో
అనుజ్ది ఓన్ ల్యాండ్ ఉండింది. అయితే అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం అనమాట చేయడం. సో అక్కడ ఎంతోమందికి అది మెల్లిమెల్లిగా ఫస్ట్ జ్ఞానంతో పాటు మెడిటేషన్తో పాటు మెల్లిగా హీలింగ్ స్టార్ట్ అయింది. సో ఆయన హీలింగ్ కూడా మెల్లిమెల్లిగా మనకి ఇంట్రడ్యూస్ చేసి చేయించారు. సో అది కొన్ని మాటలు నాకు ఆటోమేటిక్గా వస్తాయి. వీళ్ళు వచ్చి మీరు ఇది అన్నారు లాస్ట్ టైము ఇలా జరిగింది అంటే నేను అన్నానా, ఎప్పుడు అన్నాను అంటాను. ఎందుకంటే అది నాకు తెలియదు నేను అన్నానని, చేయించేది ఆయన, చెప్పేది ఆయన. సో అక్కడ కూడా నాకు ఎంత ఎనర్జీస్ ఉంటాయంటే అసలు నాకు డే అండ్ నైట్ నిద్ర ఉండదు ఆ 3 days. ఎందుకంటే నేను నించొని చెప్తూనే ఉంటాను కదా. సో అట్లా ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు 3 days ఇట్లా అంటే ఒక గంట ఒక్కొక్క మాస్టర్ వచ్చి చెప్తా ఉంటారు, 20 నిమిషాలు, గంట. ఇక్కడ నేను హోల్ అండ్ సోల్ నేనే, కంప్లీట్గా నేనే డే అండ్ నైట్ మెడిటేషన్ చేపించడము. అందరు పడుకొని చేస్తారు, కూర్చొని చేస్తారు, కళ్ళు మూసుకుంటారు, వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, నాకు ఉండదు. కానీ నాకు ఉండదని నాకు తెలియదు, ఎందుకంటే చేసేది నేను కాదు కాబట్టి అక్కడ. సో నాకు స్ట్రెస్, బాడీకి స్ట్రెస్ అవ్వట్లేదు కాబట్టి. సో అది నాకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో అందుకని నేను కంప్లీట్ సరెండరెన్స్లో ఉండి ఆయన ఇచ్చినట్టుగా చేస్తున్నా. సో ఇప్పుడు ఎవరెవరికైతే అర్హత ఉంటుందో, మేబీ కర్మ రిలీజ్ అయిపోయి అక్కడ హీలింగ్ జరగాలి అని ఉంటుందో, లేకపోతే కర్మ రిలీజ్ చేసుకోవడానికి కూడా అర్హత ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక 100 జన్మల్లో మీరు ఒక 100 హత్యలు చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు చేశారని అనట్లేదు, అందరం చేసాం యాక్చువల్లీ. ఒకప్పుడు సైసాత్మగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మరి క్యాన్సర్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, ఎందుకు బాధలు అనుభవిస్తున్నాం అంటే ఒకప్పుడు చేసిందే కదా. సో మనము నేను చేస్తానా, నేను ఇంత మంచివాడిని అయితే, నువ్వు కొన్ని జన్మలలో మంచివాడు అయ్యావు. ఒక్కొక్క జన్మ తీసుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడున్న స్థితికి వచ్చావు. కానీ డే 1 ఈ స్థితిలో లేము కదా. మనం జన్మలు తీసుకునేది నేర్చుకోవడానికి. సో డే 1లో ఎప్పుడైతే ఎనిమల్స్ నుంచి మనుషులకు వస్తామో అప్పుడు సైసాత్మ అంటారు దాన్ని. సో ఆ సైసాత్మగా ఉన్నప్పుడు మనం చేసిన అధర్మాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఒక్కొక్కటి తీసుకుంటూ. సో ఎప్పుడైతే ఒక 100 హత్యలు ఒక మనిషి చేశాడు, ఎందుకంటే ఒక హత్యలు చేసేవాడు ఆ ఎనర్జీతోనే కొన్ని జన్మలు అదే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ ఎట్లా డాక్టర్ అవుతూ ఉంటాడు, స్పెషలిస్ట్ అవుతూ ఉంటాడో, ఇందులో స్పెషలిస్ట్ అవుతూ ఉంటాడు. సో ఈ ఏమంటారు, ఒక ఇప్పుడు ఈ గుండాలంతా ఈ కొన్ని దేశాలలో మొత్తం అసలు ఒక మాఫియా అంటారు కదా, ఆ దొంగతనాల నుంచి చంపడాల నుంచి అది దాని నుంచి మాఫియాలకు వెళ్ళిపోతారు. సో అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ దాని నుంచి మంచి మనిషి అవ్వడానికి మీకు ఒక జన్మలో కంప్లీట్ రియలైజేషన్ అవ్వాలి. అదేదన్నా మానసిక అంటే మొత్తం హెల్త్ బాగాలేక బెడ్ రిడన్ అయ్యి వాళ్ళకి ఎవ్వరు సేవ చేసేటోళ్ళు లేక, నేను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పు చేసినా అని రోజు ఆయన కుంగి కృషించి ఆయన చేంజెస్ అయ్యి నెక్స్ట్ జన్మ మంచిగా పుడతా అంటే అప్పుడు మంచివాడుగా వస్తాడు. కానీ ఈ చేసినవన్నీ వాసనలో ఉంటాయి, ఈ చేసినవి కొన్ని ఫోబియాస్ లాగా స్టక్ అయి ఉంటాయి, కొన్ని అట్లా కొన్ని ఇవన్నీ మనలో మన చక్రాస్లో అన్నిట్లో ఇవన్నీ కూడా స్టక్ అయి ఉంటాయి. మనం ఇచ్చినవి, మనం అనుభవించినవి, మనం ఫీల్ అయినవి. సో అలాగే ఈ 100 జన్మల్లో మనం ఎప్పుడైతే బాధను ఒక్కొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటామో, ఆ అనుభవంలో మనం కనుక నేర్చేసుకున్నాం అనుకోండి, నేను 20 హత్యలకే నేర్చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. నేను నేర్చుకోవాల్సింది మెయిన్గా మనం తెచ్చుకునేది అధర్మాలు నేర్చుకోవడానికి, అంతేగాని అవేదో దేవుడు కక్ష కొద్ది నువ్వు 100 చేసావు కావచ్చు 100ను అనుభవించాలి అన్నాడు నిజం కర్మ థియరీలో. సో మనం ఎప్పుడైతే ఈ 20 అనుభవించి నేర్చేసుకున్నామో, ఈ 80ని ఏం చేస్తాడంటే డ్రీమ్లో అనుభవించేటట్టు చేస్తాడు. డ్రీమ్లో అంటారు కదా కొంతమంది, నాకు ఈ రోజైతే అబ్బో అసలు ఘోరమైన కళ వచ్చింది, నాకు పొద్దున లేచినా కూడా దడబోవట్లేదు అంటారు. అందులో నన్ను చంపినట్టు చూపిస్తారు, నన్ను కిడ్నాప్ చేసినట్టు. ఎందుకంటే ఒకప్పుడు నేను అది చేశాను, కానీ ఇప్పుడు నాకు అనుభవించాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను అందులోంచి. సో డ్రీమ్లో నన్ను ఎత్తుకెళ్ళి సేమ్ బాధని అనుభవించేటట్టు చేసి అప్పుడు రిలీజ్ చేస్తాను నన్ను. అప్పుడు నేను పొద్దున భయంతో లేస్తాను ఆటోమేటిక్గా, రైట్? సో లేకపోతే నేను ఒక అతను ఇంకో అతన్ని ఎత్తుకుపోయినట్టు చూపిస్తాను, అంటే అది నా అధర్మం అనమాట, నేను చేసింది. ఎవరైతే ఎత్తుకుపోతున్నాడో అతను నేను ఒకప్పుడు సైసాత్మని. సో ఈ బాధ అనుభవించిన వాళ్ళు ఇంకెవరో. సో ఈ బాధ అనుభవించిన వాళ్ళు మనం సారీ చెప్పుకోవాలి. ఇది మా కాన్సెప్ట్ ఏదైతే మన కర్మ. అయితే ఇక్కడ రిట్రీట్లో ఏం జరుగుతుందంటే, మీరు మోస్ట్లీ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారంటే ఈ 20 అనుభవించేసి నేర్చేసుకున్న వాళ్ళని మోస్ట్లీ పంపుతారు. లేకపోతే పూర్తి శరణాగతిలో ఉన్నారు, వాళ్ళు కర్మలు ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళు
అంటే దేవుడి దాంట్లో కంప్లీట్ నమ్మకంతో మాకు ఇది హీల్ అయిపోతుంది, నన్ను దేవుడు చేస్తాడు అనే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో దెర్ ఆర్ 5 కేటగిరీస్ ఉంటారు ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మటుకే మన రిట్రీట్ రాగలుగుతారు. మీరు ఎంత వద్దామనుకున్నా మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే, మీకు వద్దామనుండి ఆల్రెడీ మీకు స్కెడ్యూల్స్ ఉన్నాయి, నేను పోలేను కానీ నాకు హనుమంతుడు తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు అంటే మీరు 100% వచ్చి అక్కడ కూర్చోండి. మేము అసలు 100 కేసెస్ చూసాం అట్లా. కొంతమంది మా హస్బెండ్ ఒప్పుకోరు, నేను ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు, మా హస్బెండ్కి ఇట్లా రావడం ఇష్టం లేదు అంటారు కదా. మీరు హనుమంతుని నమ్ముకొని నేను అక్కడ వెళ్ళి కూర్చుంటా 3 days, నువ్వు ఏమన్నా చెయ్యు, నాకు ఎలా పోతానో నాకు అనవసరం కానీ నేను వెళ్ళాలి అంటే వాళ్ళ హస్బెండే నువ్వు అక్కడికి వెళ్ళాలని ఇష్టం ఉంది కదా నేను తీసుకెళ్తా అని తీసుకొచ్చి ఆ 3 days హస్బెండ్ అక్కడ కూర్చుని తీసుకొచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. అది కూడా అడగకముందే. అంటే నువ్వు క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు నేను చూశాను, వాళ్ళకి ఆ రిట్రీట్ ఉంది, నేను తీసుకెళ్తాను. అది అసలు వాళ్ళకి అది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. అట్లా మాకు ఎన్నెన్నో కేసులు జరిగాయి, ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. సో ఇంత అద్భుతాలు జరిగే ఈ ప్లేస్లో మనము 1 day రిట్రీట్లో వాళ్ళలో ఉన్న ఇప్పుడు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళు అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు, నువ్వేం చేయలేవు, నువ్వు వేస్ట్, లేకపోతే నీకు అది రాదు, నువ్వు తప్పబొట్టినవు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. అవన్నీ బ్లాక్స్ లాగా చేరిపోతాయి. వాళ్ళు అధైర్యంలో ఉంటారు, భయంలో ఉంటారు, కోపంలో ఉంటారు. ఇవన్నీ అంతకుముందు జన్మలు ఈ జన్మలలో పెట్టిన బ్లాక్స్ అనమాట. సో ఆ బ్లాక్స్ ఉంటాయి. కొన్నేమో నేను అన్న కదా ఫోబియాస్ అని కూడా జమ అవుతాయి అని, అంతకుముందు చేసిన అధర్మాలకి అవన్నీ ఉంటాయి అన్నమాట చక్రాస్లో. మీరు ఈ జన్మలో తీసుకోపోతే ఇంకో జన్మకు కూడా ఇవి కంటిన్యూ అవుతాయి. ఈ ఫియర్స్ కంటిన్యూ అవుతాయి, ఇన్సెక్యూరిటీస్ కంటిన్యూ అవుతాయి, లేకపోతే నేను చేయలేను అన్న భావన కంటిన్యూ అవుతుంది. ఇది ఈ జన్మలో పెట్టింది కాకపోవచ్చు, అంతకుముందు జన్మల్లో పెట్టింది కావచ్చు. సో మన రిట్రీట్స్లో ఏమవుతుందంటే వాటన్నిటిని మనం రిలీజ్ చేస్తాం అన్నమాట. సో ఈ రిలీజ్ చేసే ప్రక్రియ మనం ఒక 100 మంది ఒక దగ్గర కలిసి కూర్చుని ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ అన్నది ఫాస్ట్గా సులభతరంగా. ఇంకోటి మనం ఏం చేస్తున్నాం, నారాయణ, ఇంతకుముందు మీరు అన్నారు కదా, నారాయణని ఆయుధాలతో శంకు చక్రం అంటే సుదర్శన చక్రం అంటే కోట్ల సూర్య ప్రభావం అనమాట. అది దానికంటే ఇంకా హైయెస్ట్ పవర్ నెగిటివ్నెస్ని తీయడానికి లేదు ప్రపంచంలో. దానితో మీలో ఉన్న అన్ని నెగిటివ్ని ఆ చక్రం మీలో ఒక సుడిగుండం లాగా తిరుగుతూ మీలో ఉన్నవన్నీ రిలీజ్ చేస్తుంది. సో ఆ చక్రం మీలోకి నిజంగా రాగలుగుతుందా, ఇంతమందిలోకి వస్తుందా, ఇది నిజమా అంటే మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్ హై అవుతుంది. సో మిమ్మల్ని ఆ ఎనర్జీ లెవెల్స్కి చేసి తీసుకెళ్ళి అది దాంతో క్లీన్స్ చేస్తాం అనమాట. సో క్లీన్స్ చేసి క్లీన్స్ చేయడం వల్ల వాళ్ళకి అక్కడ బాడీలో షేకింగ్ రావడము, లేకపోతే గట్టిగా అరవడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాడీలో ఉన్నవన్నీ రిలీజ్ అవుతూ ఉండాలి కదా. అది బ్లాక్స్ కావచ్చు, ఒక్కోసారి వాళ్ళ షేకింగ్ ఉంటుంది, సడన్గా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి మోషన్స్ అవుతాయి, అవన్నీ కూడా అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, కామన్ అది. కాకపోతే అక్కడ కావద్దని మేము మాస్టర్స్ని అడుగుతాం అనమాట. నేను చెప్తాను అక్కడ వద్దు, వాళ్ళు వెళ్ళి ఇంకేమన్నా వెళ్ళగానే ప్రయాణం ఉన్నాయి, మధ్య మధ్యలో ప్రయాణాలున్నా ఏదున్నా వాళ్ళు వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయ్యాక ఇవన్నీ చేయమంటాం. మీరు నమ్మరు, ఇంట్లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యాక అప్పుడు ఫీవర్లు, దగ్గులు, థ్రోట్ చక్ర చేస్తే దగ్గు వస్తుంది వాళ్ళకి. స్టమక్ అది ఫస్ట్ చక్ర చేసినప్పుడు ఇవన్నీ క్లీన్స్ అయిపోతాయి, మోషన్స్ లాగా అంతా అందులో ఉన్న మాలిన్యం అంతా క్లీన్స్ అవుతూ ఉంటుంది. సో అట్లా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు తర్వాత కూడా. మాకు ఇలా అయింది అలా అయింది అంటే అవుతుందని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా మీకు. సో అంతే క్లీన్స్ అవ్వాలి. అవ్వకుండా నాకు వామిటింగ్స్ వద్దు ఇది వద్దు అంటే మీకు అట్లాగే ఉంటుంది. మరి ఉంచుకుంటా అంటే ఉంచుకోండి, మీరు వద్దు అని గట్టిగా చెప్తే మాస్టర్స్కి చెయ్యరు. సో మీరు వచ్చేదే అవన్నీ అంతా తీసేసుకోవడానికి కదా 1 day రిట్రీట్కి వచ్చేది. సో డెఫినెట్గా ఇప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాము అంటే సీతానగరంలో జియర్ స్వామి ఆశ్రమంలో 1 day రిట్రీట్. ఎందుకోసం అక్కడ చేస్తున్నాము అంటే అక్కడ రోజు ఒక 100 యజ్ఞాలు పిల్లలు చేస్తారు. అక్కడ పిల్లలకి స్కూల్ అనమాట, అది మనం చేసే ప్లేస్లో. అక్కడే హాల్ ఉంది. అయితే ఈ పిల్లలు రోజు ప్రాక్టీస్ లాగా ఒక 100 యజ్ఞాలు పర్ డే చేస్తారు. ఆ యజ్ఞాల చేసే ప్లేసే అదంతా తీసేసి అక్కడ వాళ్ళు పడుకొని మన హీలింగ్ జరుగుతుంది. ఇమాజిన్ మనం పడుకున్న కింద రోజు యజ్ఞం అవుతుంది అంటే. అలాంటి ప్లేసెసే మేము జనరల్లీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఈ దీంట్లో లిటరల్లీ భగవంతుని దర్శనం జరుగుతుంది 3rd ayలో ప్రతి ఒక్కరికి. అయితే ఇలాంటి ప్లేసెస్లో అయితేనే ఎనర్జీస్ కరెక్ట్ మనం చేసేదానికి మ్యాచ్ అవుతుంది, వాళ్ళు వస్తారు, దర్శనాలు ఇస్తారు. అలా కాకుండా మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ మాంసాలు తినే ప్లేస్లో హాల్లోకి వెళ్ళి అన్ని పడేసి వాళ్ళలోకి వెళ్తే
వాళ్ళు రారు కదా. సో శక్తి కేంద్రాల దగ్గరికి వెళ్ళి చేయటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనేది Correct. మీరు కరెక్ట్. సో అందుకని మనము చాలామంది చెప్తారు అక్కడ హాల్ ఉంది, ఈడ హాల్ ఉంది, చేయండి అంటే మనకు అది అది సెట్ అవ్వదు మనకి. సో మనకి ఎక్కడైతే పూజలు, యజ్ఞాలు, కళ్యాణాలు జరుగుతాయో అది మనది. కొంతమంది అక్కడ ఇక్కడ పిరమిడ్ ఉంది, ఇది ఉంది, పిరమిడ్ ఎనర్జీస్ ఇస్తుంది, కానీ మనకు అది సరిపోదన్నమాట. మనం చేసేదానికి పిరమిడ్ ఎనర్జీస్ ఆర్ నాట్ ఇనఫ్. సో మనకి ఇంకా హయ్యర్ కావాలి. ఇంకా హయ్యర్ కావాలి అంటే ఇప్పుడు మనకు ఇట్లా యజ్ఞాలు, కళ్యాణాలు జరిగే ప్లేసే హయ్యర్ ఎనర్జీ. కంటిన్యూస్గా దేవుడు అక్కడ ఉంటాడు. అంటే దేవుడు ఇప్పుడు హనుమంతుల వారు అక్కడ ఉంటారు లిటరలీ. సో మనం పిలిచినప్పుడు ఆయనకి ఈజీ అయిపోతుంది. అదే మనం రాంగ్ ప్లేస్కి వెళ్ళి పిలిస్తే ఆయన దూరం నుంచి చూస్తూ ఉంటాడు, ఎట్లా వెళ్ళలేను అన్నట్టుగా. సో అందుకని ప్రతిదానికి మనం చేసే ప్రతిదానికి ఒక రీజనింగ్, ఎనర్జెటిక్ ఇది ఉంది. శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా చూసినా దానికి మేక్ సెన్స్. అట్లా అది ఆటోమేటిక్గా డే 1 నుంచి ఎప్పుడైతే మేము పెరుగుతూ ఉన్నామో ఆయన తీసుకెళ్ళి ఇక్కడ పడేశాడు అనమాట. వీటిలలో ఇట్లాంటి ప్లేసెస్లో చేయమని. సో ఇప్పుడు మాకు హాల్ కావాలి అంటే మేము చాలా జాగ్రత్తగా ఎక్కడ చేయాలి అనేది మాకు అదొక పెద్ద ఇదైపోయింది సమస్య. ఎందుకంటే 3 డే రిట్రీట్ చేయాలంటే మాకు రూమ్స్ ఉండాలి, అక్కడ ఇవి ఉండాలి. ఎందుకంటే 3 AM అంటాం, సడన్గా నైట్ అంతా మెడిటేషన్ చేస్తాము. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు రూమ్కి వెళ్ళేటట్టు ఉండాలి, బ్యాక్ వచ్చేటట్టు ఉండాలి. అంతేగాని మనకి ఎక్కడో రూమ్స్ కార్లలో వెళ్ళి చేయడం అంటే మనకి అది అంటే చేయొచ్చు అట్లా, కానీ అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని మనము ఈ 1 డే రిట్రీట్లో కూడా చాలామంది ఎంతో ఎనర్జీస్తో హీలింగ్ జరిగింది చాలా చూసాం మనం. సో కాకపోతే ఈ హీలింగ్ అన్నది మనకు ఆ 1 డే రిట్రీట్లో కూడా హనుమంతుల వారు చేసేది ఆయన కాబట్టి అశ్విని దేవతలు వాళ్ళందరినీ పిలుచుకొని చేస్తున్నాం మనము. అందుకని 1 డే అయినా కూడా బోల్డ్ అంత ఎనర్జీస్, బోల్డ్ అంత హీలింగ్ జరుగుతోంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మీకు టెస్టిమోనియల్స్ చూస్తే మన వేటుమోక్ష దాంట్లో మీరు ఒక్కొక్క టెస్టిమోనియల్ వింటే నమ్మశక్యం అవ్వదు. ఎందుకంటే నిన్న ఒక ఆవిడ మన దాంట్లో ఇచ్చిందనమాట. ఆమె రోజు ఇన్సులిన్ తీసుకునే ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మన హీలింగ్ దాని తర్వాత కంప్లీట్ నార్మల్ అయిపోయిందంట. షీఈ్ నో లాంగర్ ఆన్ ద మెడిసిన్. ఆమె రెగ్యులర్గా తింటోంది, రెగ్యులర్ లైఫ్ స్టైల్ అయిపోయింది.